ఏపీలో నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మంత్రి గొట్టిపాటి రవి ప్రకటించారు. ప్రతి యూనిట్కి 13 పైసలు తగ్గిస్తామన్నారు. గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 926 కోట్లు ట్రోప్ ఛార్జీలు తగ్గించామన్నారు. అధిక రేట్లకి విద్యుత్ కొనుగోళ్లు నియంత్రించామన్నారు మంత్రి. అంతేకాదు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామనే విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చారు. ఆ విషయంపై కూడా ప్రజలపై విద్యుత్ భారం పడకుండా చూస్తామన్నారు గొట్టిపాటి రవి. కరెంటు బిల్లు పెరిగినాయి అన్నారు. సంవత్సరం 3 నెలల్లో రేపు నవంబర్ నుంచి 13 పైసలు ప్రతి బిల్లుకి 13 పైసలు తగ్గించారు. ప్రతి యూనిట్కి 13 పైసలు తగ్గించే కార్యక్రమం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున, ఎందుకంటే పోయినసారి దాదాపు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ మేమందరం కలిసి ఎప్పుడు కూడా కరెంటు బిల్లు ఎట్లా తగ్గించాలనే దాని మీద పనిచేసిన తర్వాత నిన్నటికి దాదాపు 926 కోట్లు. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. ఎప్పుడు కూడా ట్రూ అప్ ఛార్జెస్ అంటారు, మేము ట్రూ డౌన్ ఛార్జెస్ అని తగ్గించాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేసాం. దాని వరకు మంచి ఫలితం వచ్చింది. ఎందుకంటే పోయినసారి పవర్ని కొన్నారు, విపరీతమైన రేట్లు పెట్టి బయట 12 రూపాయలు 15 రూపాయలు కొన్నారు. ఆ భారం అంతా లాస్ట్ ఎవరి మీద పడింది అంటే వినియోగదారుల మీద పడింది. వినియోగదారుల మీద పడి విపరీతంగా కరెంటు బిల్లు పెరిగింది. మేము వచ్చిన తర్వాత కూడా సంవత్సరం 3 నెలలు వాళ్ళు వేసిన డబ్బుల్ని 15,000 కోట్ల రూపాయల పైన డబ్బుల్ని మీ మీద భారం పడతా ఉంది. అది తగ్గించడానికి చాలా యుద్ధం చేయాల్సి వచ్చింది అన్నమాట.